బ్యాంకుల రూలు మస్తు గమ్మత్తుంటాయోల్లా. బ్యాంకుల పైసలు వేసేటందుకు ఏ రూల్ అడ్డం రాదు, కానీ రూపాయి తీయాలన్నా శతకోటి రూళ్ళు అడ్డం పడుతుంటాయి. కస్టమర్ కండ్ల ముంగట కనబడాలి. ఉన్న రోజుకు 10,000 రూపాయలే తీసుకోవాలి. చెక్ బుక్ ఉంటే ఎంతంటే అంత తీసుకోవచ్చని, చెక్ బుక్ రావాలంటే నెల రోజులు ఆగాలని ఓహో ఇచ్చంత్రాల రూల్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కో తీరు రూల్ బుక్ రాసుంటది. మరి కస్టమర్ కండ్ల ముంగట ఉంటేనే ఇంతుంటే, కస్టమర్ భూమి మీదనే లేకుంటే ఆ గోస చిన్నగుంటదా చెప్పుండ్రి. పాపం గోస అంటే గోస కాదు కదా ఈ కాకది. బ్యాంకులకు చూపెట్టేటందుకు బొందబెట్టిన శవాన్ని తీసుకోవాల్సి వచ్చింది కదా పాపం. మరి ఈ కాకకు గింత గోస ఎందుకు వచ్చిందంటే, ఈయన ఒడిశా దిక్కు కేంజర్ జిల్లా దయానర్ అనే ఊర్లుంటాడట. పేరు జీతుముండ. ఈయనకు ఒక అక్క ఉండేనట. ఆమె జనవరి నెలలా కాలం చేసిండట. ఇక ఆమె అప్పటికే ఒడిశా గ్రామీణ బ్యాంకుల 19,300 రూపాయలను అకౌంట్లో దాచుకున్నదట. అప్పటికే ఆమె పానం మంచిగా లేక ఆ పైసల్ని ఇడిపించుకోమని తమ్మునికి చెప్పిందట. ఇక వాటిని ఇడిపించుకుందామని పోతే బ్యాంకోళ్ళు అకౌంట్ హోల్డర్ రావాలని అన్నారట. ఆమె ఉంటేనే నీకు పైసలు ముడితే అని గట్టిగా చెప్పిండ్రట. ఆమె జీవిడ్చింది మహాప్రభు అని మొత్తుకున్నా కాక ముచ్చట పట్టించుకోలేదట. కీలు అరిగేదాకా తిరిగినా ఆమెను పట్టుకురమ్మని ఎలగొడుతున్నారట తప్ప పరిష్కార మార్గం చూపెట్టలేరట. ఇక ఏం చేయాలనో తెలియక బొందల పెట్టిన శవాన్ని దొవ్వి తీసిండు. భుజాన ఎత్తుకొని ఎర్రటి ఎండలా 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు పట్టుకుపోయిండు. ఆడ లైవ్ల అస్థిపంజరాన్ని చూసిన బ్యాంకోళ్ళు ఇదేందని హైపద్దిన్నారు. ఎంబటే పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఇక వాళ్ళొచ్చి తిప్పలు తీరుస్తామని మాటిచ్చి దగ్గరుండి శవాన్ని మళ్ళా ఊడిపించిండ్రట. శవాన్ని పట్టుకుపోయేటాలకు బ్యాంకులకు తెలివచ్చింది గాని ఆయనతో శవాన్ని గాలబెట్టుంటే 1,000 రూపాయలు అటే ముట్టేటి కావచ్చు. కొత్త కొత్త రూల్స్ పెట్టాలనన్నా పుట్టియాలనన్నా బ్యాంకుల తర్వాతనే ఎవ్వలేనా అని అనుకోబట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు.